బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. రేపు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద ఇది తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. ఇక తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, అప్పుడప్పుడు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇవాటి నుంచి పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి రావాలని ఐఎండీ హెచ్చరించింది. కోస్తాలో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగరవేశారు.